అనేక కేసులు రాష్ట్రానికి సంబంధించిన కేసుల్ని సుప్రీంకోర్టులో లూథ్రా వాదిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. లూథ్రా ఈ కేసులు వాదించిన సందర్భంగా ఆయనకు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవోల ద్వారా విడుదల చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 4 కోట్ల రూపాయలు ఆయనకు రెమ్యునరేషన్ ఇచ్చారు అనేది బయటకు వస్తున్న సమాచారం. కొన్ని జీవోలు కూడా వచ్చాయి. అయితే సిద్ధార్థ లూథ్రా చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడు కాబట్టి, ఆయన్ని జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు కాబట్టి, ఆయనకు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన కేసులన్నీ వాదించే అవకాశం మీకే ఇస్తాం అని ఏమైనా ఒప్పందం చేశారా తెలియదు. ఆయన ఈ కేసులు వాదిస్తున్నారు. ఆయన ఒక సీనియర్ అడ్వకేట్. రాష్ట్రం తరపున రాష్ట్రం కోసం కేసులు వాదిస్తే తప్పేంటి వైఎన్ఆర్ అనే డౌట్ మీకు రావచ్చు. ఆయన ఒక సీనియర్ అడ్వకేట్, సుప్రీంకోర్టుకు సంబంధించిన అడ్వకేట్, రాష్ట్రానికి సంబంధించిన కేసులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసులు వాదిస్తే తప్పేం లేదు. కానీ ఒక ప్రభుత్వానికి సంబంధించిన కేసులు వాదించే బాధ్యత, వాదించడానికి సంబంధించిన నెట్వర్క్ అడ్వకేట్ జనరల్ అని పెట్టుకుంటాం. అడ్వకేట్ జనరల్స్, అడిషనల్ అడ్వకేట్ జనరల్స్, ఇలా ప్రభుత్వమే వీళ్ళ ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన కేసులన్నీ కోర్టుల్లో వాదనలు జరిగేలా చూస్తాం. ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్ ఉంటారు ప్రతి కోర్టులో కూడా. ప్రభుత్వానికి ఒక లా డిపార్ట్మెంట్ ఉంటుంది. దానికోసం ఒక వ్యవస్థే ఉన్నప్పుడు మళ్ళీ ప్రైవేట్ లాయర్ ని హైర్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తోంది ప్రభుత్వాలకి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల పైన పెట్టిన కేసులు, ఆ కేసులకు సంబంధించి వైసీపీకి సంబంధించిన నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో వాళ్ళకి బెయిల్ రాకుండా ఉండడం కోసం లూథ్రాను అక్కడ పెట్టి లూథ్రాకు డబ్బులు ఇచ్చి లూథ్రాతో కేసులు వాదింపజేస్తారు ప్రభుత్వం. అంటే పొలిటికల్ మోటోతో పొలిటికల్ కేసులకు సంబంధించి ప్రత్యర్థి పార్టీలను అణిచివేయడం కోసం ఒక ప్రైవేట్ లాయర్ ని పెట్టి ఆయనకు లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి ప్రత్యర్థి పార్టీలను అణిచివేసేలా చేసి ప్రభుత్వ ఖజానా నుంచి ఆయనకు మీరు డబ్బులు చెల్లిస్తున్నారు. ఇది సహేతుకమైన ప్రభుత్వం ఆలోచన చేయండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేయండి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా రైజ్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్లే రోజు నుంచి, ఆయన్ని ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఆయనకు బెయిల్ వచ్చే వరకు సిద్ధార్థ లూథ్రా నేతృత్వంలో ఒక 10 మంది అడ్వకేట్ల బృందం విజయవాడ ఏసీబీ కోర్టులో, విజయవాడ హైకోర్టులో, ఆయనతో పాటు ఇంకో 10 మంది, మొత్తం ఆయన నెట్వర్క్, ఆయన టీం అంతా వచ్చి విజయవాడలో ఉండి కేసులు వాదించారు. ఈ మొత్తం కాలంలో సిద్ధార్థ లూథ్రాకి చంద్రబాబు నాయుడు గారు పార్టీ పరంగానో వ్యక్తిగతంగానో కేసుల కోసం ఇచ్చిన డబ్బులు ఎంత? ఈ రోజు సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున ఆయన ఒక కేసు వాదిస్తే, ఎక్కడో పేపర్లో చూసా, సబ్జెక్టు కరెక్షన్ నిజమో కాదో తెలియదు, ఒక్క కేసులో సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించినందుకు 22 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించింది ఆయనకేని.